ఆ ప్రకారం చేయడానికి ప్రయత్నించండి. మొదటి యథార్థ ప్రవర్తన. ఏంటది? యథార్థ ప్రవర్తన. రెండవది నీతిని అనుసరించి నడుచుకోవాలి. నీతిని అనుసరించి. మూడవది నిజమే పలకాలి. నిజమే పలకాలి. నాలుగు చెడికానికి కూడా కీడు చేయకూడదు. చెడికానికి కీడు చేయకూడదు. తర్వాత ఐదవది పొరుగు వారిపై నింద మోపకూడదు. పొరుగు వారిపై నింద మోపకూడదు. ఆరవది యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించాలి. యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించాలి. ఏడవది నష్టము కలిగినను మాట తప్పకూడదు. నష్టము కలిగినను మాట తప్పకూడదు. వడ్డీలు తీసుకోకూడదు. ఎనిమిదోది వడ్డీలు తీసుకోకూడదు. 9 లంచం పుచ్చుకొనకూడదు. 9వది లంచం పుచ్చుకోవాలి. సీఎం పండుగంటే ఈ 9 చేయాలి. అర్థమవుతుందా? ఈ 9 అనుసరించాలి. పోయి ఇంకే చదువుకున్నాను. ఈ 9 అంశాలు నెరవేరిస్తే మనం సీఎం పండుగ వెళ్తాం. మీరు ఒక గమనించారా? ఒకటి మొదటిది ఏంటి? మోరియకుండా. రెండవది వదిలేకుండా. నాలుగవది మూడవది గోదావరి. ఈ 3 అనుభవాలు మనం నెరవేరిస్తే ఆటోమేటిక్ ఈజీ పెట్టుతాను. అర్థమవుతుందా? సీఎం పండుగ ఈజీగా ఎక్కగలుగుతాం. అందుకే దాని అంటాడు సీఎం నన్ను ఎక్కలేనంత ఎత్తైన నన్ను ఎక్కించాలి. ఈ కలిగి మన సహకారం ప్రభులే సహకారం. దేవుడిని అడిగి ఆ కొండలు ఎక్కే ప్రయత్నం మనం చేద్దాం. అయితే ఈ 4వ కొండ నిత్య జీవానికి నడిపించే కొండ. 4వ అనుభవం ఏంటి? నిత్య జీవానికి మనకి నడిపించే అనుభవం. నిత్య జీవానికి నడిపించే మొదటిదేమో దేవునితో అనువాదం. మొదలే కొంచెం మట్టిలో ఎక్కువైపోయింది. దేవునితో అనువాదం. రెండవది శ్రమలు. దేవుని కొరకు శ్రమలు పంపించడానికి రెడీగా మనం ఉండాలి. మూడవది చెప్పు మర్చిపోయాడు అప్పుడే. సమర్పణ. సమర్పణ దేవునికి మనం సమర్పణ. నాలుగవది ఏంటి? నిత్య జీవానికి నడిపించే అనుభవం. పరిపూర్ణంగా ఈ 4 మనం అనుభవించాలండి. డైరెక్ట్ టికెట్